నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో పరిశీలిద్దాం. ఆషాఢమాసం అమ్మవారికి ప్రీతిపాత్రమైన మాసం. అమ్మవారు సత్య రూపంలో శాఖ రూపంలో భక్తులను అనుగ్రహించే మాసం ఆషాఢమాసం. అందుకే శాకంబరీదేవిగా ఆషాఢమాసంలో అమ్మవారిని ఆరాధన చేస్తాం. అమ్మవారు చిత్రాన్న ప్రియ అని పురాణాల్లో చెప్పారు. అందుకే అమ్మవారికి బోనాలు పేరుతో ప్రత్యేకమైనటువంటి నైవేద్యాలు ఆషాఢమాసంలో సమర్పించినట్లయితే అమ్మవారి అనుగ్రహం వల్ల అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి, ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి ప్రధానంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతర సందర్భంగా అమ్మవారికి ప్రత్యేకమైన నైవేద్యాలను సమర్పించాలి. మహిళామణులందరూ కూడా ఉదయాన్నే చక్కగా శిరస్నానాన్ని ఆచరించి నూతన వస్త్రాలు ధరించి అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి చక్కెర పొంగలి కానీ కట్టె పొంగలి కానీ పసుపు కలిపిన అన్నాన్ని కానీ బెల్లం పొంగలి కానీ తయారు చేసుకొని వాటిని ఒక కుండలో ఉంచి ఆ కుండకు మూత ఉంచి ఆ కుండను చక్కగా వేపాకులతో అలంకరించి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ కుండ మీద ఒక దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని మోసుకుంటూ వచ్చి అమ్మవారికి బోనం సమర్పించాలి. అమ్మవారికి బోనం సమర్పించే మహిళామణులందరూ కూడా ముఖానికి పసుపు రాసుకొని తడి వస్త్రాలు ధరించి అమ్మవారికి బోనం సమర్పించాలి. ఇలా చేస్తే అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే అమ్మవారి జాతర సందర్భంగా పసుపు వేపాకులు నీటిలో కలిపి ఆ నీటిని అమ్మవారికి సమర్పిస్తే దీన్ని శాకమివ్వటం అనే పేరుతో పిలుస్తారు. ఇలా చేస్తే జీవితంలో అన్నపానాలకు లోటు లేకుండా అమ్మవారు అందరినీ చల్లగా కాపాడుతుంది. అలాగే అమ్మవారి బోనాల సందర్భంగా పోతురాజు వీరంగాన్ని కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. అమ్మవారికి సోదరుడుగా పోతురాజును వర్ణించారు. ఆ పోతురాజు వీరంగాన్ని దర్శనం చేసుకుంటే కూడా అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతర సందర్భంగా అమ్మవారికి బోనం సమర్పించటం, అమ్మవారికి సమర్పించినటువంటి నైవేద్యాలను ప్రసాదంగా భక్తులందరికీ పంచిపెట్టడం ద్వారా అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలై సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నిమ్మకాయల దీపాలు వెలిగించిన, అమ్మవారికి నిమ్మకాయల దండను సమర్పించినా కూడా అమ్మవారి అనుగ్రహం ద్వారా అనారోగ్య సమస్యలు తొలగింపజేసుకొని శత్రుబాధలు దృష్టి దోషాలు వీటన్నిటిని తొలగింపజేసుకొని కాళికా అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. రేపటి శుభయోగం శీర్షికన సోమవారంతో కూడిన సంకష్టహర చతుర్థి సందర్భంగా గణపతిని ఏ విధంగా ఆరాధన చేస్తే సమస్త శుభాలు చేకూరుతాయో పరిశీలిద్దాం. నమస్కారం. ఎంత నేను శిక్షించినప్పటికి కూడా ఇతని బుద్ధి మారట్లేదు. కొందరికల్లా ఏం చేస్తాం అనగా పుట్టకతో వస్తుందో స్వభావం అయిపోతుందో. ఇలాంటి వాడు కాశీలో ఉంటూ గురువులు శిష్యులు ఇంతమంది ఉన్నా కూడా మారలేదు వాడు. ఇలాంటి పరిస్థితుల్లో నా సన్నిధికి వచ్చేటప్పటికి మాత్రం వినయంగా ఉన్నట్టు నటిస్తూ ఉంటాడు. పక్క కడితే స్వేచ్ఛాచారిగా ఉంటూ ఉంటాడు. ఆఖరికో రోజు ఏం చెప్పానంటే, నా ఎదుటి నుంచి నువ్వు తొలగిపో, లేకపోతే శపిస్తాను. అదే నీ గురించి నాకు అందరి ద్వారా తెలిసింది, నీ ఇష్టం వచ్చిన చోటుకు పో అని శపించేశాను. పో అన్నాను అంతే. నా శాపానికి భయపడి మాత్రం వెళ్ళిపోయాడు. కాశీ నుంచి బయటికి వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చాడులే, ఎలా వచ్చాడో చెప్తాను. వెళ్ళిపోయాడు బయటికి. ఆ వెళ్ళిపోయిన వాడు అక్కడ తిరుగుతూ ఉండగా గురువు శపిస్తానన్నాడు, విడిచిపెట్టాడే. అప్పుడు రియలైజ్ అయ్యాడండి. ఒక్కొక్కప్పుడు దగ్గరున్నప్పుడు విలువ తెలియదు, కొంచెం దూరం అయ్యాక వస్తుంది. ఎంత తప్పు చేశాను. గురువు ఏం కోరుకున్నాడు? నా నుంచి బాగా ఉండాలని కోరుకున్నాడు అంతే. అలా ఉండలేకపోయినా ఆగ్రహానికి గురయ్యాను అని చెప్పి సిగ్గుపడి వింధ్యపర్వత ప్రాంతానికి వెళ్ళి తను ఉపనయన సంస్కారం వల్ల పొందిన గాయత్రి మంత్రాన్ని కొంతకాలం విడవకుండా తీవ్రమైన దీక్షతో చేయడం మొదలుపెట్టాడు. బహుకాలం వింధ్యపర్వత శ్రేణి వద్ద గాయత్రి మంత్రానుష్ఠానం చేసి అక్కడి నుంచి మళ్ళీ విరక్తి పొంది గోదావరి నది, భీమారథి నది, ఇలా వాటన్నిట్లో తిరుగుతూ క్రమంగా శ్రీశైల క్షేత్రానికి చేరాడు. అప్పుడు అతను పశ్చాత్తాపం, తపస్సు చేస్తున్న కొద్దీ పశ్చాత్తాపం మొదలైంది. ఎన్ని పాపాలు చేశాను, చిన్నప్పటి నుంచి చేసినవన్నీ గుర్తొస్తున్నాయి. అందరూ అసహించుకున్నారు, ఏసడించుకున్నారు. గురువైతే శపించేస్తానన్నాడు.
తల్లిదండ్రులు అయితే ఇంక విడిచిపెట్టేశారు. ఇన్ని పాపాలు చేసేని ఎలా తరిస్తాను, ఇటువైపు జపాలు చేస్తున్నాడు, తపాలు చేస్తున్నాడు, కానీ బాధపడుతున్నాడు. ఇలా ఉంటూ ఉంటే శ్రీశైలానికి చేరుకున్నాడు. ఆ శ్రీశైలంలో కొంతకాలం తపస్సు చేసుకుందాం అనుకున్నాడు. ఇక్కడ పైగా శ్రీశైలంలో స్కందుడు ఎప్పుడు ఉంటాడట. ఇది ఒక రహస్యం అండి. శ్రీశైలం స్కంద తీర్థం. సుబ్రహ్మణ్య స్వామి వల్లే శ్రీశైలం ఏర్పడింది. తపోభూమికలో ఉంటాడు ఇప్పుడు శ్రీశైలంలో స్వామి. అసలు ఆయన అక్కడ తపస్సు కోసం వచ్చేసాడని చెప్పే శివపార్వతుడు కైలాసం నుంచి పిల్లాడి కోసం వచ్చారు. వచ్చినప్పుడు దేవతలందరూ మీరు ఇక్కడే ఉండాలంటే జ్యోతిర్లింగ రూపంలో మల్లికార్జున రూపంలో ఉన్నాడు అని మనకి శివపురాణం చెప్తున్నటువంటి కథ మనకి. కనుక స్కందుడు అక్కడ ఉన్నాడు. అలాంటి స్కందుడిని కూడా చూడలేకపోయాడు అక్కడ ఉంటూ. కానీ స్కందుడు ఉన్నాడని తెలుసు, కానీ స్కందుని చూడగలిగే శక్తి ఎక్కడుంది? కానీ ఈ చోట స్కందుడు ఉన్నాడని తపస్సు చేస్తున్నాడు. ఇలా ఉంటూ ఉంటే సుబ్రహ్మణ్యుడు ఉన్నాడే, ఆయన ఇక్కడ ఉన్నాడు, కనబడితే ఎంత బాగుంటుంది అనుకున్నాడు. కానీ అంత సులభం అండి సుబ్రహ్మణ్య దర్శనం. అయితే ఇతను చేసిన తపస్సు సామాన్యం కాదు, అది గుర్తుపెట్టుకోండి. పశ్చాత్తప్తుడే వెనక్కి వచ్చిన తర్వాత తపస్సు చేశాడు. ఇతను కాశీలో ఉండగా బుద్ధి పుట్టలే, అంత తపస్సు చేశాడు. అని సుబ్రహ్మణ్య దర్శనం కాలేదు అనుకున్నాడు. ఇలా ఉంటూ ఉంటే ఒక ఆయన మహా తేజస్వంతుడు, సామాన్యులకి తేలిగ్గా దర్శనం ఇవ్వన ఆయన ఒక ఆయన శ్రీశైలం రావడం కనబడిందండి. ఈయన చూస్తున్నాడు. ఆ వస్తున్నాయని ఎలా వస్తున్నాయంటే, హా కాశీ హా కాశీ, హా కాశీ కాశీ హా కాశీ, కాశీకే కాశీకేతిచా. ఓ కాశీ, అయ్యో కాశీ, కాశీ 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 అని అరుస్తూ వస్తున్నట్టు ఒక ఆయన. చూస్తుంటే ఆశ్చర్యపోతున్నాడు, ఎవరో ఈ మహానుభావుడని. ఆయన తిన్నగా వచ్చి కాశీ 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 అంటూ ఉంటే వచ్చిన వాడు చూస్తున్నాడు, ఈయనెవరా అని. అప్పుడు ఆయన ముందు ప్రత్యక్షమయ్యాడు స్కందుడు. ఎవరి ముందు? ఆ వచ్చిన మహర్షి ముందు. అప్పుడు స్కందుడు ఈయనకి కనబడ్డట. ఇంతవరకు కనబడిన స్కందుడు ఆ వచ్చిన ఆయన ముందు కనబడినప్పుడు ఆ వచ్చిన ఆయన స్కందుడు మాట్లాడుకుంటున్నారు. ఎవరా అని చూస్తుంటే స్కందుడు ఉన్నాడు. వచ్చేవా అగస్త్య రా అన్నట్ట. వచ్చినవాడు అగస్త్య మహర్షి. కాశీక్షేత్రం నుంచి వెళ్ళవలసిన అగత్యం ఏర్పడిన అగత్యుడు కాశీ వియోగం తట్టుకోలేక బాధపడుతూ శ్రీశైలానికి చేరి ఆ కుమారస్వామి దర్శనంతో కాశీ 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 అంటూ వెళ్ళగానే, రా నీ తాపం పోగొట్టాలి ముందు. కాశీ విరహం ఎంత బాధాకరమో నాకు తెలుసు, కానీ సుబ్రహ్మణ్య కాశీ విరహం లేదు తెలుసుకోండి. ఎందుకంటే ఆయన కాశీలో సుబ్రహ్మణ్యుడు ఉంటాడు. అక్కడ ఒక మూర్తిగా ఉన్న శివుడిని ఎప్పుడు విడిచిపెట్టలేడు ఆయన. పైగా శివజ్ఞానం చెప్పడంలో ఆచార్యుడు స్కందుడు, ఇది మరువురాదు. ఆయన ఒక్కసారి రా నీ తాపమంతా పోగొడతాను రా అని చెప్పి స్కందుడు అగస్త్యుడిని ఆలింగనం చేసుకున్నట్టు. ఇక్కడ శివపుత్రుడి యొక్క ఆలింగనంతో కొంత సేద తీరాడు, కానీ కాశీ విరహ తాపం ఏది పోగొట్టలేకపోతుంది. కూర్చోబెట్టాడు. జ్ఞానికి అంతా కాశీయే. ఒక చోట ఈశ్వరుడు ఉంటాడు, ఒక చోట ఉండడు అని ఉండదు, సర్వత్రా ఉంటాడు. ఎందుకంటే తానే బ్రహ్మమునకు అభిన్నమనే భావం ఉన్న మహర్షివు నువ్వు, సామాన్యుడివి కావు. అలాంటి జ్ఞానులకు కూడా కాశీ విరహం తట్టుకోలేని అవస్థ ఉంటుందంటే కాశీ అంత గొప్పదయ్యా అన్నాడు. ఇక్కడ విరక్తి కలిగినటువంటి జ్ఞానులకు కూడా విరహం తట్టుకోలేని పరిస్థితి కాశీ ఇస్తాం. అదే జ్ఞానినామపి ధీరాణం యోగినాం సుతపస్వినాం కాశీ విరహజం దుఃఖం బాధతే విదుషాం సదా. విద్వాంసులకి కాశీ విరహ బాధ బాగా తెలుస్తుంది అన్నాడు. ఈ మాట చూడండి. మూర్ఖులకు తెలియదు. ఏమిటి కాశీ వదిలినంత మాత్రం అంత ఏడవాలా ఏమిటి అంటాడు వీడు. వీడు మూర్ఖుడు కదా, వీడికి ఆ విషయం తెలియదు. ఇక్కడ విద్వాంసులకు తెలుస్తుంది. పైగా జ్ఞాని అయిన వాడికి ఇంకా తెలుస్తుంది. విద్వాంసులు అంటే శాస్త్రజ్ఞానం కలిగిన వాడు విద్వాంసుడు, అనుభవ జ్ఞానం కలిగిన వాడు జ్ఞాని. రెండూ ఉన్నవాడు నువ్వు. అందుకే నీకు తెలుస్తుంది, నాకు తెలుసు ఆ కాశీ విరహ బాధ ఎంతో అని చెప్తూ, అది పోగొట్టాలంటే ఏం చెయ్యాలి? నువ్వు కాశీవాస తత్వజ్ఞుడివే, శంకరార్చన విధిని క్షుణ్ణంగా తెలిసిన వాడువు. ఏం చేస్తాం? ఒక్కటి తెలుసుకో. కాశీ విరహబాధ పోవడానికి నేను 3 ఉపాయాలు చెప్తాను. కాశీని స్మరిస్తూ ఉండడం, కీర్తిస్తూ ఉండడం, స్తోత్రం చేస్తూ ఉండడం. 3 చేస్తే కొంత పోతుంది అంతే, మొత్తం పోదు. అసలు కాశీని చూసినా కాశీలో ఉన్న కాశీని స్మరించినా చాలు, వాడు పవిత్రుడే, వాడు సర్వుల చేత పూజింపబడుతూ ఉంటాడు. సుమా, నీకేం కావాలో చెప్పు అంటే, నన్ను వెంటనే కాశీలో చేర్చవా అని అడిగాడు సుబ్రహ్మణ్య స్వామితో. అప్పుడు, నాయన నువ్వు లోక కళ్యాణం చేయగలిగిన సమర్థుడివి, అందుకే నువ్వు ఇక్కడికి వచ్చావు. ఏం చేస్తావు? తప్పదు. దేవతలందరూ నిన్ను కోరుకోవడం చేత నువ్వు ఇక్కడికి చేరావు. ఇప్పుడు నువ్వు ఆ వింధ్య పర్వత గర్వాన్ని అణచి వచ్చావు. ఇది మొత్తం తీరే వరకు నువ్వు ఇక్కడ ఉండవలసిందే, కానీ తర్వాత వెళతావు సుమా, తప్పకుండా కాశీకి వెళతావు. ఆ మాట చాలు ముందు ఓదార్పు వచ్చింది. ఆడ తర్వాత
నువ్వు యోగాభ్యాసం చేసిన వాడివి, యోగ సిద్ధి పొందిన వాడివి, అనేక యజ్ఞయాగాదులు చేసిన వాడివి, అంతర్ముఖుడివై కఠోరమైన తపస్సులు చేసిన వాడివి. అలాంటి నీకు కూడా కాశీవాసం దూరం అయ్యిందంటే ఎక్కడో ప్రారంధం అనుభవించక తప్పదు. కాశీకి దూరం అవక తప్పలేదు, నీకు తప్పలేదు, ఏం చేస్తాం అని చెప్తూ జనుల తాపశాంతి కోసం ఒక మాట విను. వేసవిలో అంత బాగా వేడి ఉంటుంది, ఎండ తాపం తట్టుకోలేక అటు ఇటు జనాలు తిరుగుతుంటారు. అప్పుడు ఒక దయ కలిగిన పెద్ద ఆయన ఒకచోట చలివేంద్రం పెడతాడు. చలివేంద్రంలో కొంచెం పందిరి వేస్తాడు. ఆ ఎండ తట్టుకోలేక వెళుతున్న వాళ్ళు ముందు ఆ పందిరి కింద వచ్చి అమ్మయ్య అంటారు. తర్వాత వాళ్ళకి చల్లని మజ్జిగో నీరో ఇస్తాడు, దానితో వాళ్ళ తాపం పోతుంది. అలాంటిది అమృతం పోసేయడానికి ఎలా ఉంటుంది చెప్పు. కానీ ఈ సంసారం అనేటువంటి తాపంతో బాధపడుతున్న జీవులకి కాశీ అని చలివేంద్రం పెట్టి శివుడు అమృతం పోస్తున్నాడు. అయ్యా స్వస్తి. ఓం నమో వెంకటేశాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. ఈరోజు ఆషాఢ బహుళ తదియ. ఈ తదియ సందర్భంగా లక్ష్మీ ఆరాధన అనేటువంటిది చాలా గొప్పగా శాస్త్రాలు అభివర్ణిస్తున్నాయి. అంతేకాకుండా లక్ష్మీదేవిని అష్టలక్ష్మి స్వరూపంతో మనం పూజించాల్సిన పరిస్థితి, సంపూర్ణత్వ అభివృద్ధికి నిదర్శనంగా ప్రత్యక్ష సాక్షీభూత దైవమైన సూర్యనారాయణమూర్తిని కూడాను అర్ఘ్యప్రదానం చేస్తూ పూజించాలి. అంతేకాకుండా లక్ష్మీదేవి యొక్క అష్టరూపాలు కూడాను మనం ఈ రోజున మనసు నిండా తలుచుకోవాలి. శ్రీ ఆదిలక్ష్మి, ఆ తల్లిని దైహిక మానసిక ఆరోగ్యం కోసం, ప్రాణశక్తి మనకు ప్రసాదించడం కోసం మనసు నిండా తలుచుకోవాలి. అలాగే ధాన్యలక్ష్మిని, పాడి పంటలు సకల సంపదలు కూడా వచ్చేందుకు ఆ తల్లిని ధ్యానించుకోవాలి. ధైర్యలక్ష్మిని, మనోబలం కోసం ధైర్యము సాహసము మనకు కావాలి కాబట్టి ధైర్యలక్ష్మిని కూడాను ఈ రోజున మనం మనసు నిండా తలుచుకోవాలి. అలాగే గజలక్ష్మి స్వరూపం మనసు నిండా తలుచుకున్నప్పుడు మనకు సమస్త శుభాలు కూడా కలుగుతాయి. శ్రీ సంతానలక్ష్మిని తలుచుకున్నప్పుడు మన జీవనం సుసంపన్నంగా ఉండటానికి, సంతాన ప్రాప్తికి ఆ తల్లి అనుగ్రహాన్ని ఇస్తుంది. అలాగే విజయలక్ష్మి సర్వత్రా విజయ పరంపరలతో సకల కార్యసిద్ధి కోసం ఆ తల్లిని ఈ రోజున మనసు నిండా తలుచుకోవాలి. అలాగే శ్రీ విద్యాలక్ష్మి, చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరర్ధకంబు అన్నట్టు చదువుతో కూడిన సంస్కారం కోసం విద్యా వివేకము మనకు సర్వశుభాలు కలిగించడానికి విద్యాలక్ష్మిని కూడాను మనం ధ్యానం చేయాలి. శ్రీ ధనలక్ష్మి, ఆ తల్లి అనుక్షణం సకల సంపదలు ఐశ్వర్యాలు మనకు ప్రసాదించాలని చెప్పేసి ఈ అష్టస్వరూప లక్షణాలు కలిగినటువంటి లక్ష్మీ దేవతలను, లక్ష్మీ స్వరూపాలను ఈ రోజున ఎవరైతే మనసు నిండా తలుస్తారో వారికి అష్టలక్ష్మి వైభవం తప్పనిసరిగా వచ్చి తీరుతుంది అంటోంది శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు. సహ
సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. యఃకర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం కొన్ని పంచాంగాల్లో ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం, కృష్ణపక్షం ఆదివారం, సూర్యోదయం 5:53 సూర్యాస్తమయం 6:50 తిథి తదియ రాత్రి 1 గంట వరకు, నక్షత్రం శ్రవణం ఉదయం 6:52 వరకు, వర్జం ఉదయం 10:51 నుంచి 12:27 వరకు, దుర్ముహూర్తం సాయంకాలం 5:06 నుంచి 5:58 వరకు, అమృతకాలం రాత్రి 8:25 నుంచి 10:01 వరకు, రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు, అష్టగౌరక రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10 గంటలకి. నేటి విశేషం ఆదివారం సికింద్రాబాదులో వెలసిన ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతర. జాతర సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడం విశేషమైన సత్ఫలితాలను ఇస్తుంది. ఆదివారం సందర్భంగా ఉదయం చన్నీటితో స్నానం చేయడం, సూర్య నమస్కారాలు చేయడం, మధ్యాహ్నం సమయంలో పాయసం నివేదన చేసి ప్రసాదం స్వీకరించడం, ఒక పూటే భోజనం చేయడం మొదలైన కార్యక్రమాలు చేస్తే ఆరోగ్య సంబంధంగా శారీరక మానసిక అనారోగ్యములన్నీ తొలగి ఆరోగ్యం బాగుంటుంది. నేటి ఆణిమిత్యాలు. అపనమ్మకంతో పని మొదలు పెట్టవద్దు, ఎందుకంటే నీకున్న నమ్మకమే నీ విజయానికి తొలిమెట్టు. కాషాయదండమాత్రేణ ఇతి పూజ్యో న సంశయ. కాషాయం బట్ట కట్టుకున్నంత మాత్రాన ఇక ఆయన యోగ్యతాయోగ్యతలను విచారించకుండా నమస్కారం చేస్తాం. ఎందుచేత అంటే ఆయన అన్నిటినీ విడిచిపెట్టాడు కాబట్టి. నువ్వు సన్యాసి వేషం కట్టి వెళ్ళు, ఏ మాటలు చెప్తారో చూసిరా, నేను ఇక్కడి నుంచి చూస్తుంటాను సుమా అంటే సన్యాసి వేషం కట్టి స్వామి రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళారు. అసలు రామలక్ష్మణుల్ని చూడగానే అద్భుతమైన స్తోత్రం చేసేశారు. ఇంత స్తోత్రం చేస్తే హనుమ మాటలు విన్నారు రాముడు. అదే ప్రప్రథమ సమావేశం రామ హనుమలది. అన్నీ విని హనుమ యొక్క వాగ్వైభవం చూసి లక్ష్మణస్వామి వంక తిరిగి అన్నారు, నాన్ ఋగ్వేద వినీతశ్చ నా యజుర్వేదధారిణ నా సామవేద విదుష శిక్షమేవ ప్రభాషితం. చూడు లక్ష్మణ ఎలా మాట్లాడాడు, అసలు ఆ మాట తీరు చూడు. ఋగ్వేదం యజుర్వేదం సామవేదం చదువుకున్నవాడు తప్ప ఇలా మాట్లాడలేడు అంటే ఆయన ఉద్దేశం. సామవేదం శాంతినిస్తుంది, యజుర్వేదం మంత్రముల చేత దేవతల యొక్క అనుగ్రహాన్ని సాధించి పెడుతుంది క్రతురూపంలో, ఋగ్వేదం సూక్త రూపంలో ఉంటుంది. ఆ మూడు ప్రసన్నం చేసుకోవడానికి ఎలా ఉపకరణములుగా ఉంటాయో అలా ఆయన యొక్క మాట తీరు ఉంది. వాటిని సమగ్రంగా విచారణ చెయ్యని వాడు కార్యసాధకుడై ఇలా మాట్లాడలేడు. కాబట్టి ఎంత బాగా మాట్లాడాడో చూడు అని కస్యనారాజ్యతే చిత్తం ఉద్యదాసే రదేరపి. అసలు ఇటువంటి ఎంత కోపంతో ఉండి కత్తి ఎత్తి పెట్టి చంపేద్దామని ఇలా పొడి చేస్తున్నవాడు కూడా
ఇటువంటి వ్యక్తి మాట్లాడితే కత్తి దింపేస్తాడు. ఎంత గొప్ప మాట! ఎటువంటి వాగ్వైభవం! ఈయనని మనం అభినందించాలి, ఆదరించాలన్నారు. అంతే. హనుమ మాటల వలన లక్ష్మణులకు హనుమకు సయోధ్య కుదిరింది. తీసుకొచ్చి సుగ్రీవుడి దగ్గర దింపారు. సుగ్రీవుడికి రాముడికి సయోధ్య కుదిరింది. దాని వలన వాలి నిహతుడయ్యాడు. సుగ్రీవుడికి రాజ్యం లభించింది. కారణం మాటయే. శ్రీరామాయణంలో ఎక్కడ ఏది జరిగినా మాట ప్రభావమే. అలాగే స్వామి హనుమ బాల్యంలో ఆయనకి దేవతలందరూ వరాలు ఇచ్చారు. ఆ వరాలు కూడా ఎటువంటి వరాలు? చిత్రమైన వరాలు ఇచ్చారు. ఒక్కొక్కడు ప్రతిజ్ఞ చేశాడు. వరుణుడు వచ్చాడు, నా పాశముల చేత బంధింపబడడం. బ్రహ్మగారు వచ్చారు, నా అస్త్రము చేత బంధింపబడడం. పరమశివుడు వచ్చాడు, నా త్రిశూలం చేత నేను ఇతనిని సంహరించను. సూర్యభగవానుడు వచ్చాడు, ఈయనకి నేను విద్య నేర్పుతానన్నాడు. ఇంతమంది ఇన్ని వరాలు ఇచ్చారు. అవధ్యుడు, ఆయన ఎవరి చేత సంహరింపబడడం. అపారమైన శక్తి పొందేశాడు చిన్న పిల్లవాడిగా ఉండి. ఇంత చిన్న పిల్లవాడిగా ఉండి ఇంత శక్తి ఉంటే బుద్ధి బాగా వికసించలేదు. అంత బలం ఏం చెయ్యాలో అర్థమయ్యేది కాదు. ఋష్యాశ్రమాల్లో వాళ్ళు ఆరేసుకున్న బట్టలన్నీ చింపేస్తుండేవారు, యజ్ఞగుండాలన్నీ తిరగదోసేస్తుండేవాళ్ళు, తెచ్చుకున్న సంబారాలు చిమ్మేస్తుండేవారు. మునులు చూశారు, ఎందుకు ఇప్పుడు ఈ పిల్లాడికి ఇంత బలం? అక్కర్లేదు, ఈ పిల్లవాడి వలన లోకమునకు ఉపకారము జరగవలసినటువంటి రోజు ఒకటి వస్తుంది. శేపురేనం రఘుశ్రేష్ఠ నాతి క్రుద్ధాతి మన్యవ. ఉత్తరాఖండ. హనుమ యొక్క బాల్యాన్ని వర్ణిస్తూ మహర్షి అంటారు, ఈ పిల్లవాడు పెరిగి పెద్దవాడైన తరువాత లోకమునకు ప్రయోజనమును సాధించవలసిన అవసరం ఏర్పడినప్పుడు బాగా తెలుసున్నటువంటి పెద్దవాడొకడు ఈయన యొక్క వైభవాన్ని కీర్తిస్తాడు. ఈయన వైభవం ఎప్పుడు కీర్తింపబడుతుందో అప్పుడు మళ్ళీ ఈయన బలం గుర్తొస్తుంది. అప్పటి వరకు ఈ పిల్లవాడు ఈయన బలాన్ని మర్చిపోతాడన్నారు. మరిచిపోయారు కాబట్టే సుగ్రీవుడు వాలి తరువుకొస్తున్నప్పుడు ప్రపంచం చుట్టూ, భూమండలం చుట్టూ తిరుగుతుంటే తాను కూడా తిరిగారు మంత్రిగా. ఒక్కసారి జ్ఞాపకం వచ్చేసిన తర్వాత వాలిని తిప్పగలరు. ఆయనతో సమానమైన వీరుడు లోకంలో ఉండడు. మాట చేతనే హనుమకి శాపం పోయింది. హనుమకి తన బలం తనకు తెలియదండి, మనం పొగడాలని. మనం పొగడక్కర్లేదు, ఎప్పుడో జరిగిపోయింది అది. ఎప్పుడో శాప విమోచనం అయిపోయింది ఆయనకి శాప విమోచనం కిష్కింధకాండ చివరిలో అయింది. 100 యోజనముల సముద్రం దగ్గర యువతల వైపు వానరులందరూ కూర్చుని ఉన్నారు. ఇంకే ఉంది చెప్పేశాడు సంపాతి. 100 యోజనముల సముద్రాన్ని దాటి ఆవలి ఒడ్డుకు వెళ్ళిపోతే కాంచనలంకలో అశోకవనంలో శిశుపావృక్షం కింద సీతమ్మ తల్లి కూర్చుని ఉందుట. వెళ్ళి ఆవిడ్ని ఊరడించి ఉంగరం ఇచ్చేసి ఆవిడ దగ్గర అభిజ్ఞానం పుచ్చుకుని వచ్చేయడమే. సంతోషంగా వెళ్ళి దక్షిణ సముద్రానికి ఉత్తర తీరంలో కూర్చున్నారు అందరూ. కూర్చుని దక్షిణ తీరం వైపుకి వెళ్ళాలి. తీరా వెళ్ళిన తర్వాత చూశారు, ఎవరు ఎన్ని వెళతారంటే 10 వెళ్ళేవాడు, 20 వెళ్ళేవాడు, 30 వెళ్ళేవాడు, 50 వెళ్ళేవాడు, 70 వెళ్ళేవాడు, 90 వెళ్ళేవాడు, 100 వెళ్ళి వెనక్కి రానివాడు తప్ప వెళ్ళి వస్తానన్నవాడు లేడు. ఒక్క హనుమ మాత్రం ఒక మూల కూర్చుని మహానుభావుడు ఏమీ మాట్లాడకుండా రామనామధ్యానం చేసుకుంటుంటే చూశాడు జాంబవంతుడు. జాంబవంతుడు వానరులలో పెద్దరిక ఉన్నవాడు. కారణం ఏమిటంటే ఈ సృష్టికంతటికి పెద్దవాడు చతుర్ముఖ బ్రహ్మగారు. ఆయనే సృష్టి చేశారు. ఆ బ్రహ్మగారు ఆవలిస్తే ఆయన నోట్లోంచి బయటపడ్డాడు. దేవతలు ఎలా అయినా సృష్టి చేస్తారు కాబట్టి బ్రహ్మగారి అంశలో వచ్చినవాడు. అందుకే దీర్ఘాయుష్మంతుడు. వినాయకుని యొక్క వ్రత కథలో శమంతకోపాఖ్యానంలో కూడా కనబడతాడు జాంబవంతుడు. అంతటి మహాబలవంతుడు. ఆయనే చెప్పుకున్నాడు, ఒకానొకప్పుడు వామనమూర్తి ఆ బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి దానం పుచ్చుకుని 3 అడుగులు ఇంతంతైవటుడు ఇంతయై మరుయుతానింతై అభోవీధిపై అంతైతో యదమండలగ్రమణ కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రునకంతయై ధ్రువునిపై అంతై మహర్వాటిపై అంతై సత్యపథోన్నతుండగుచు బ్రహ్మాండంత సంవర్ధి అయ్యని పెరిగిపోతే 21 మార్లు వామనమూర్తికి నేను ప్రదక్షిణం చేశాను. కానీ నాకు ఇప్పుడు మోకాళ్ళ నొప్పి, నేను ఎగరలేను, పెద్దవాడిని అయిపోయాను. కాబట్టి ఎగరగలిగిన వాడెవరు? ఎవరు కనపట్టలేదు. అసలు ఎగరగలిగినటువంటి వాడు హనుమ ఒక్కరే. ఆయనేమో అలా కూర్చున్నారు. అప్పుడు వెళ్ళి పొగిడాడు మహానుభావుడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. శ్రీకృష్ణుడు కొంచెం కోపగించి తన చేతిలో ఉన్న చక్రాయుధాన్ని శృగాలుడి గుండెలకు సూటిగా ప్రయోగించాడు. శృగాలుడు ఆ చక్రాన్ని పెద్దగా
లక్ష్యం చేయక వేరే ఆయుధాలను కృష్ణుడి మీదకు ప్రయోగించబోయాడు. ఈలోగా శ్రీకృష్ణుడి చక్రం వచ్చి శృగాలుడి కవచాన్ని గుండెల్ని కూడా చీల్చి పారవేయడంతో శృగాలుడు మొదలు నరికిన చెట్టుల్లే నేల మీదికి ఒరిగిపోయాడు. అట్లా వేళ్లతో నరికి పారేశాడు. శృగాలుడి ప్రజలకి, సైన్యానికి శృగాలుడి మీద చాలా గట్టి అభిమానం ఉన్నట్లుగా ఉంది. వారంతా శృగాలుడి శవం చుట్టూ చేరి బోరు బోరున విలపించసాగారు. ఇది గమనించినటువంటి శ్రీకృష్ణుడు అక్కడి సైన్యానికి, ప్రజలకు కూడా అభయ ప్రదానం చేస్తూ, నాకు మీ రాజుతో వైరం లేదు, మీ మీద అసలే లేదు. మీ రాజు నా మీదికి యుద్ధానికి దూకాడు కనుక నేను యుద్ధం చేశాను. నేను మిమ్మల్ని ఎవరినీ చంపను, మీరు ఎవరూ భయపడవలసిన పని లేదు అని బిగ్గరగా ప్రకటించాడు. ఈ ప్రకటన విన్నాక వాళ్ళ ఏడుపులు మరింత పెరిగాయి. ఈలోగా శృగాలుడి అంతఃపుర స్త్రీలు కూడా అక్కడికి పరుగులు పరుగులు వచ్చి శృగాలుడి శవం మీద పడి చాలాసేపు విలపించారు. ఇంతలో కొంతసేపు అయ్యాక శృగాలుడి పట్టపురాణి అయినటువంటి పద్మావతీదేవి తన ఏకైక పుత్రుడైనటువంటి చక్రదేవుణ్ణి వెంట పెట్టుకొని శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి విలపిస్తూ ఇలా విన్నవించుకుంది. వీరా, నువ్వు ఒకే ఒక దెబ్బతో ఎవరిని వధించావో ఆ వీరుడి పుత్రుడే ఈ బాలుడు. వీడు బాలుడు, ఇప్పుడు దిక్కులేనివాడు, నిన్ను శరణు వేడుతున్నాడు. మా మహారాజు ముందే స్నేహాస్తం చాచి ఉంటే, నీకు స్వాగతం పలికి ఉంటే ఇలా నీ చక్ర ఘాతానికి బలి అయి ఉండేవాడు కాదు. వీరా, ఇక ఈ పిల్లవాడిని నీ సొంత పిల్లవాడిలాగా రక్షించవలసిన బాధ్యత నీ మీదే ఉంది అన్నది. శ్రీకృష్ణుడు ఆ మాటలు విని అత్యంత మృదువుగా ఇలా సమాధానం చెప్పాడు. రాజపత్ని, ఈ దుర్మార్గుడితో పాటే మాలోని రోషం కూడా పోయింది. దేవి, ఇప్పుడు నేను మీ చుట్టాన్ని నా సహజ స్వభావంతో సౌమ్యంగా నిలబడి ఉన్నాను. నీ మాటలు నన్ను మరింత ప్రసన్నుణ్ణి చేశాయి. నువ్వు అన్నట్లే ఈ కుర్రవాడు ఇప్పుడు నాకు పుత్రుడి వంటివాడు. మీ కులశ్రేష్ఠులను, ఇతర ముఖ్యులను పిలిపిస్తే ఇప్పటికిప్పుడే ఇక్కడికిక్కడే నీ కొడుకుకి స్వయంగా నేను పట్టాభిషేకం చేసి నేను నా దారిని నేను వెళ్ళిపోతాను. ఆ తరువాత నీ కొడుకుతో రాజ్యం చేయించుకో, గతించిన వీరుడికి అపరకర్మలు చేయించుకో అన్నాడు. శ్రీకృష్ణుడు అన్నమాట ప్రకారంగానే బాలుడైన చక్రదేవుడికి పట్టాభిషేకం దగ్గర నుండి జరిపించి యుద్ధ విజయానికి చిహ్నంగా శృగాలుడి దివ్యరథాన్ని తాను స్వీకరించి ఆ రథం మీద మధురకు బయలుదేరాడు. యుద్ధం జయించిన తర్వాత ఏదైనా ఒకటి అక్కడి నుంచి తీసుకోవాలని ఒక యుద్ధ శాస్త్రం అది. అందుకని ఆ రథాన్ని తీసుకుంటున్నాడు అన్నాడు. దమఘోషుణ్ణి వెంటబెట్టుకున్నటువంటి శ్రీకృష్ణ బలరాములు 5 రాత్రులు ఏకదాటిగా ప్రయాణం చేసి మధురా నగరానికి చేరారు. అక్కడ వారికి అద్భుతమైనటువంటి స్వాగతం లభించింది. శ్రీకృష్ణ బలరాములు క్షేమంగా తిరిగి వచ్చినందుకు ఆ ఊరి జనమంతా గొప్ప పండగ చేసుకున్నారు. పైగా ఒంటరిగా కట్టుబట్టలతో కాలి నడకన వెళ్ళిపోయినటువంటి వీరులిద్దరూ కూడా మంచి రథంలో ఒక మంచి మిత్రుడితో కొంత సైన్యంతో రాజోచితంగా తిరిగి వచ్చినందుకు అక్కడి వారంతా పరమానందపడ్డారు. శ్రీకృష్ణ బలరాములు వారి స్వాగతాన్ని స్వీకరించి ముందుగా తమ తండ్రి అయినటువంటి వసుదేవుడి గృహానికి వెళ్ళి ఆయనకు నమస్కరించి అక్కడి నుంచి రాజైన ఉగ్రసేనుడి దగ్గరకు కూడా వెళ్ళి ఆయనను తగురీతిగా గౌరవించి ఇతర పురప్రముఖులైనటువంటి వాళ్ళందరినీ కలుసుకొని చివరికి తమ తల్లి అయినటువంటి దేవకీదేవి ఇంట్లో ఆ రాత్రి విశ్రమించారు. అమ్మ దగ్గర పడుకున్నాడు. ఈ విధంగా బలరామకృష్ణులిద్దరూ మధురలోనే కొంతకాలం సుఖంగా ఉండిపోయారు. ఇలా కొద్ది కాలం గడిచాక బలరాముడికి బృందావనాన్ని, ఆ పరిసర ప్రాంతపు పల్లెలను చూసి రావాలన్నటువంటి కోరిక పుట్టింది బలరాముడికి. అతను శ్రీకృష్ణుడితో చెప్పి అనుమతి తీసుకొని
ఒంటరిగాకి వెళ్ళాడు. అక్కడేం జరుగుతుందో చూడాలా అనిపించింది బలరాముడికి. అక్కడ చూడాలా అనిపించింది. ఆ వెళ్ళేటప్పుడు ఆ మధురా నగరంలో రాచరిక వేషంతో కాకుండా, పెద్ద పెద్ద వేషాలతో కాకుండా బలరాముడు పూర్వం తాను ఏ వేషంలో సంచరించారో అలాంటి వేషంతోనే, అలాంటి అలంకారంతోనే అక్కడికి వెళ్ళారు. అక్కడి పాత బంధువులు కూడా బలరాముడిని ఎంతో ఆదరించి స్వాగతం పలికారు. బలరాముడు వారందరినీ ఇళ్లలోను తిరుగుతూ మగవారితోనూ ఆడవారితోనూ స్నేహంగా కబుర్లు చెప్పుకుంటూ ఆ పల్లెలో ఆనందంగా తిరిగాడు. అక్కడి ఊరు పెద్దలంతా బలరాముణ్ణి అనేక రకాలుగా మెచ్చుకున్నారు. వాళ్ళు ఇలా అన్నారు, ఓ మహావీరా, నువ్వింత మహావీరుడివై మహాప్రసిద్ధుడివై ఉండి కూడా మమ్మల్ని పలకరిస్తున్నావు కదా. బలరాముడంటే శత్రుభయంకరుడు అనేటువంటి కీర్తి లోకమంతా వ్యాపించింది. అలాంటి నువ్వు ఇక్కడికి రావడం వల్ల మా గౌరవం పెరిగింది. అయినా ఎవరికైనా జన్మభూమి అంటే అత్యంత ప్రీతి కదా. మీ అన్నదమ్ములు సామాన్యులు కారు. చాణూర ముష్టికులను సంహరించేశారు, కంసుణ్ణి సంహరించారు. అయినా రాజ్యకాంక్ష లేకుండా ఉగ్రసేనుడికే పట్టాభిషేకం చేశారు. మేము ఇంకా ఎన్నో వార్తలు విన్నాం. మీ గురువుగారి పుత్రుణ్ణి మళ్ళీ బ్రతికించి తెచ్చారు. వాళ్ళంతా చెప్పుకుంటున్నారు బలరాముడికి. గోమంత పర్వతం దగ్గర జరాసంధుడిని మళ్ళీ ఓడించారట. మహావీరుడని ప్రసిద్ధి పొందినటువంటి దరదుణ్ణి సంహరించారట. మీరు యుద్ధం చేస్తుంటే ఆకాశం నుంచి దివ్యాయుధాలు దిగివచ్చి మీ చేతికి అందాయట. అన్నీ తెలిసిపోయాయి. కళ్ళు మూసుకుంటే తెలిసేది వాళ్ళకు. అట్లా అంత అద్భుతమైనటువంటి ధ్యానం కుదిరేది. కళ్ళు మూసుకుంటే ఏం జరిగేది తెలిసిపోతుంది. అందుకని టీవీలు ఎక్కర్లే. అటువంటి శక్తిని మనం సంపాదన ఎందుకు చేసుకోకూడదు? ద్వాపరయుగంలోనే ఉండింది కదా, పెద్దదేం కాదు, దగ్గరే కదా ఉండింది మనకు. ఆ తరువాత శృగాలుణ్ణి సంహరించి అతడి కొడుకుకే మళ్ళీ పట్టాభిషేకం చేశారట. ఇన్ని విజయాలు సాధించి మీరు మళ్ళీ మధురా నగరానికి తిరిగి వచ్చారట. ఇన్ని ఘనకార్యాలు సాధించిన నువ్వు మా మీద ప్రేమతో ఇక్కడి దాకా వచ్చావు. ఇది మా అదృష్టం అన్నారు. బలరాముడు వారి పొగడ్తలకు వినయంగా, మేము ఇక్కడ పుట్టాం, ఇక్కడ పెరిగాం, ఇక్కడ ఆడాం, ఇక్కడ పాడాం, మీ చేతుల్లో పెరిగాం, మేము మిమ్మల్ని ఎలా మర్చిపోతాం అంటూ వారికి సమాధానం చెబుతూ ఇతర గోపబాలకులతో కలిసి పూర్వంలాగానే ఆవులను తోలుకుంటూ అడవుల వెంట తిరిగాడు. ఇంతలో అక్కడ ఉన్న గోపాలకులలో కొంతమంది బలరాముడి అలవాట్లను గ్రహించి కొంత చెట్ల రసం మద్యాన్ని తెచ్చి అతడికి కానుకగా సమర్పించారు. అప్పట్లో చెట్ల రసం ఆ విధంగా మద్యపానంగా పడేదట. మద్యం ఇప్పుడు తాటి చెట్టుకు పడుతుందండి, అట్లనే ఈత చెట్టుకు పడుతుంది. దాంతోపాటు రకరకాల పూలను పండ్లను కూడా సమర్పించారు. బలరాముడు ఈ సమర్పణకు ఎంతో సంతోషించాడు. అతడికి ఒక చెవికి మాత్రమే కుండలం పెట్టుకునేటువంటి అలవాటు, ఒకే చెవికి పెట్టుకునేటువంటి, కొద్దిగా వంకర తిరిగినటువంటి కిరీటం ధరించే అలవాటు ఉండేది బలరాముడికి. ఒంటికి బాగా గంధం పూసుకొని మెడలో పూలమాలలు వేసుకునేవాడు. ఎక్కడికి వెళ్ళినా నాగలి రోకలి భుజాన వేసుకొని వెళ్ళేవాడు. అలాంటి బలరాముడితో కలిసి గోపాల వీరులు కొంతమంది అడవిలో మద్యపానోత్సవం చేశారు. బలరాముడికి కొద్దిగా మత్తెక్కింది. దానితో తలకాయ కొంచెం ఊగసాగింది. ముఖం మీద కొంచెం చెమట బొట్లు వచ్చాయి. అలాంటి స్థితిలో బలరాముడు ఉన్నట్టుండి, ఓ యమునా నది, నాకు స్నానం చేయాలని ఉంది, నువ్వే నా దగ్గరకు రా, నువ్వే నా దగ్గరికి రా అన్నాడు. యమునా నది దేవతకు ఈ మాటలు వినిపించాయి.
కానీ ఆమె పట్టించుకోలేదు. దాంతో గ్రహించిన బలరాముడు ఉగ్రంగా లేచి నిలబడి తన నాగలిని పొడుగు పెంచి యమునా నది వైపు వేసి ఆ నదిని గట్టిగా గుంజసాగాడు. మామూలు నాగలి ఒక మనిషి వేసింది కాదు కదా ఇది. మహానుభావుడు. అతడి మెడలోని పూలమాలలు తెగబడసాగాయి. గోపబాలురంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు. కానీ ఆశ్చర్యంగా ఆ నాగలి దెబ్బకు విలవలరాడినటి యమునాదేవి ఆ నాగలి గీసిన గీటు వెంబడి బలరాముడి దాకా వచ్చేసింది. చూసారా, బలరాముడు ఎక్కడున్నాడు అక్కడికి వచ్చింది యమునా నది. ఒక్కపారి గీచాడు. గీయటం అంటే చిన్న గీతు కాదండి, అది పెద్ద కాలువ. అలా జలప్రవాహ రూపంతో బలరాముడి దగ్గరకు చేరినటువంటి యమునా నదీ దేవత శ్రీ రూపంతో ప్రత్యక్షమై ఇలా అంది, ప్రభు ప్రసన్నులు కండి, మీరు నా దారినే మార్చేశారు. దీనివల్ల నేను తోటి నదులలో నవ్వుల పాలవుతున్నాను. శ్రీకృష్ణ సోదరా, వీర, శాంతించు, నీ కోపం తగ్గించు. ఇక్కడి నుంచి నేను ఏ దారిన వెళ్ళి సముద్రంలో కలవాలో నువ్వే నిర్దేశించు, నీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అంది. యమునా నది వీళ్ళ వినయంగా శరణు వేడేసరికి బలరాముడు ప్రసన్నుడై ఇలా అన్నాడు, ఓ నదీ దేవత, నేను నాగలితో ఒక గీత గీస్తాను. ఆ గీత వెంబడి నువ్వు ముందుకు సాగు. దాని వలన ఈ ప్రదేశంలోని పొలాలన్నీ జల సమృద్ధితో కళకళలాడుగాక. అక్కడేమి నీళ్లు లేవు ఆ సమయంలో. అందుకని ఇక్కడ అంతా జల సమృద్ధి అయిపోతుంది. దీనివల్ల ఈ గ్రామాలన్నీ బాగుపడతాయి. నా కీర్తి కూడా శాశ్వతంగా నిలుస్తుంది. యమునా నది 2 చిల్లుకలుగా వెళ్ళిపోతుంది. కనుక అలా చెయ్యి అని చెప్పాడు బలరాముడు. యమునా నది అదే విధంగానే చేసింది. అప్పటిదాకా బలరాముడు మద్యప్రియుడని భావిస్తున్నటువంటి గోపవీరులు బలరాముడి దివ్య ప్రభావాన్ని ప్రత్యక్షంగా దర్శించి ఆశ్చర్యచకితులయ్యారు. పరమాత్ముడు అని తెలిసింది. మొదట్లో అట్లా హాస్యం చేశారు. అలా బలరాముడు కొద్ది రోజులు సంచరించి మళ్ళీ మధురా నగరానికి వెళ్ళిపోయాడు. అక్కడ శ్రీకృష్ణుడు తమ బంధుమిత్రులు క్షేమ సమాచారాలు తెలుసుకొని సంతోషించాడు. శ్రీకృష్ణుడి యొక్క పరాక్రమం వల్ల, బుద్ధి బలం వల్ల మధురా నగర రాజ్య వ్యవహారాల్లో అతడి ప్రాధాన్యం పెరిగిపోతూ వచ్చింది. అది ఏ స్థాయికి వచ్చిందంటే వివిధ దేశాలకు వార్తలు సేకరించడానికి వెళ్ళిన చారులు సరాసరి శ్రీకృష్ణుడి దగ్గరికే వచ్చి వార్తలు చెబుతూ ఉండటం, ఆ వార్తలకు సంబంధించిన చర్చా సమావేశాలు శ్రీకృష్ణుడి సన్నిధిలోనే జరుగుతూ ఉండటం దాకా వచ్చింది. ఒక రోజున అలాంటి గూఢచార వార్త సమావేశమే శ్రీకృష్ణ మందిరంలో జరిగింది. ఆ సమావేశానికి వచ్చిన గూఢచార నాయకులు ఇలా చెప్పారు, శ్రీకృష్ణ, భోజవంశీయుడైన భీష్మక మహారాజు పరిపాలనలో ఉన్నటువంటి కుండిన మహానగరంలో రాజశ్రేష్ఠుల పెద్ద సమావేశం ఒకటి జరగబోతుంది. ఆ సమావేశాన్ని ఏర్పాటు చేసిన వాడు భీష్మక మహారాజు యొక్క కొడుకు, ఆ రాజ్యపు యువరాజు అయినటువంటి రుక్మి. రుక్మి యొక్క పెద్ద చెల్లెలి పేరు రుక్మిణి. ఆమె అతిలోక సౌందర్యవతి. ఆమెకు స్వయంవరం ద్వారా వివాహం జరిపించాలని రుక్మి నిర్ణయం చేశాడు. నిజానికి పెద్ద రాజుగారికి ఈ స్వయంవర వ్యవహారం ఇష్టం లేదు. అయినా కూడా ఆయన కొడుకు మాటను కాదనలేదు. అందువల్ల నానా దేశాల రాజులందరినీ ఆ స్వయంవర ఉత్సవానికి రమ్మని ఆహ్వానం పంపించారు. రాజులందరూ వస్తున్నారు. ఇవాల్టి నుంచి 3వ రోజున సంవత్సరం జరిగిపోతుంది. ఆహూతులైనటువంటి రాజులందరి స్థాయికి తగ్గట్టుగా వారి వారి నివాస భవనాలు, గుడారాలు వగైరాలు కుండిన నగరంలో ఏర్పాటు అవుతున్నాయి. పులులు, సింహాలు, ఏనుగుల వంటి రాజమహావీరులు వందల సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు, కుండిన నగరంలో చేరుకున్నారు. అయినా కూడా మన మధురా రాజ్యానికి ఆహ్వానం రాలేదు. ఇక్కడ రాజు ఉగ్రసేనుడు వృద్ధుడని, శ్రీకృష్ణ బలరామాదులు
అసలు రాజులే కాదని రుక్మి వాదిస్తున్నాడు. కనుక మనం ఇప్పుడు చేతులు ముడుచుకొని ఇంట్లో కూర్చోవాలో, మన బలక్రమాలు విజయోత్సాహాలకు తగ్గట్టుగా స్వయంవర సభకు వెళ్ళాలో పెద్దలంతా చేరి నిర్ణయించాలి. బలరామకృష్ణులు రాజులు కాదట. చారులు చెప్పిన వార్తలు విన్న సభాసదులంతా శ్రీకృష్ణునికి ఏది సమ్మతమో అదే చేయాలని నిర్ణయించారు. కృష్ణుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా తగిన సైన్యాన్ని తీసుకొని తానే స్వయంగా స్వయంవరానికి బయలుదేరాలని నిశ్చయించాడు. అందువల్ల అతను ఉగ్రసేన మహారాజుతో, మహారాజా, మీరు తగిన పరివారంతో రాజధానిలోనే ఉండిపోండి. మా అన్నగారు బలరాముడు మీకు రక్షగా ఉంటాడు. ఎందుకంటే నగరం బొత్తిగా శూన్యంగా ఉంటే ఎవరైనా దాడికి దిగవచ్చు అన్నాడు. అది విని ఉగ్రసేన మహారాజు కంగారు పడుతూ, కృష్ణ మహావీరా, నేను చెప్పేది కొంచెం విను. నువ్వు లేకపోతే మాకు రక్షణ ఏమిటయ్యా? నువ్వు పక్కన ఉంటే దేవతలు యుద్ధానికి వచ్చినా భయపడం మేము. అందుచేత మమ్మల్ని కూడా నీతో తీసుకుపోవటమే మంచిది అన్నాడు. శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి, మహారాజా, మీకు ఎలా తోస్తే అలాగే చేయండి అన్నాడు. వెంటనే ప్రయాణం ప్రారంభమైపోయింది. శ్రీకృష్ణుడు చక్రాన్ని గదను ధరించి అగ్రభాగంలో నాయకుడుగా నిలబడ్డాడు. సాయంత్రం సూర్యాస్తమయం అయ్యేలోనే శ్రీకృష్ణ బృందం కుండిన నగరానికి చేరింది. కుండినపురం దగ్గర పడుతూ ఉండగా శ్రీకృష్ణుడు కొంచెం ఆలోచించి గరుత్మంతుడిని స్మరించాడు. తక్షణమే గరుత్మంతుడు ప్రచండమైన వేగంతో శ్రీకృష్ణుడి ముందుకు వచ్చి వాలాడు. గరుత్మంతుడి యొక్క రెక్కల గాలి తాటికి కుండిన నగరపు పొలిమేర్లలో ఉన్నటువంటి మహారాజులు అనేక మంది తూలి కింద పడ్డారట. అంత పెద్ద గరుత్మంతుడు. శ్రీకృష్ణుడు మాత్రం గరుత్మంతుడికి వంక ఆదరంగా చూస్తూ, గరుడా, నీకు స్వాగతం, వెంటనే వచ్చేశావు, సంతోషం. మనం ఇప్పుడు సరాసరి కుండినపురంలో భీష్మక మహారాజు వద్దకు వెళ్ళవద్దు. ఇక్కడికి దగ్గరలోనే విదర్భ నగరంలో భీష్మకుడి తండ్రి అయినటువంటి కైశిక మహారాజు నివసిస్తున్నాడు. మనం అక్కడికి వెళదాం. అక్కడ కూడా వందల కొద్ది రాజులు బస చేసి ఉన్నారు. మనం అక్కడికే పోదాం అని శ్రీకృష్ణుడు గరుడు మీద కూర్చున్నాడు. శ్రీకృష్ణుడు వచ్చాడని తెలిసి విదర్భ నగరంలో అప్పటికే విడది చేసి ఉన్నటువంటి ఇతర రాజులు సంతోషపడ్డారు. కైశిక మహారాజు సంతోషంగా శ్రీకృష్ణుడికి ఎదురు వచ్చి రాజోచితమైనటువంటి రీతిలో అర్ఘ్యపాద్యాలు ఇచ్చి సాదరంగా స్వాగతం పలికి ఒక రాజోచితమైనటువంటి నివాసంలోకి ప్రవేశపెట్టాడు. నారాయణ నారాయణ, హరే కృష్ణ.